నమస్తే, మీ పల్లె టీవీ. ఈరోజు సత్యసాయి జిల్లా అమరాపురంలో ఉన్నామండి. ఈరోజు వినాయక రైతు సేవ శ్రీ గణేష రైతు సేవ కేంద్రాన్ని ఈరోజు మన మిత్రుడు సిద్ధేష్ గారు ఈరోజు ప్రారంభించారండి. ఈ కార్యక్రమానికి రఘువీర రెడ్డి గారు కూడా రావాల్సింది. అయితే ఆయన అర్జెంటుగా చెన్నై వెళ్ళడం వల్ల అక్కడి నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే వీరన్న గారు, మాజీ శాసనసభ్యులు వైటీ ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు సుధాకర్ గారు మరియు కాంతరాజు గారు, వీళ్ళందరూ కూడా ఇచ్చేసి శుభాకాంక్షలు తెలియజేసి వెళ్ళారండి. ఈరోజు మన సిద్ధేష్ గారి కుమారుడు గణేష్ అబ్బాయి సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి మరి వ్యవసాయ పనిముట్ల పైన అవగాహన కోసం టుమ్కూరు ఆయన శిక్షణ పొంది ఈరోజు రైతులకు అనుకూలం కోసం మరియు అతను ఉపాధి కోసం ఈరోజు అమరాపురంలో శిరార్ రోడ్లో ఒక షాప్ను 20 ఏళ్ళనే ప్రారంభించారండి. ఆయనకు అందరూ కూడా మనమందరూ మీ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి విషయాలను ఆయనతో కనుక్కుంటాం. నమస్తే గణేష్, ఎలా ఉన్నారు? ఈరోజు మీరు డిప్లొమా చేసుకుని ఈరోజు మీ ఒక స్వయం ఉపాధి కింద నిలబడాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి ఒక క్యాంపును ప్రారంభించారు. దీనికి చాలా కంగ్రాచులేషన్స్ అండి. ఇది ఎక్విప్మెంట్ పేరేంటి? ఇది పవర్ వీడర్ అని సార్. ఓకే, 7 HP ఇంజన్ వస్తుంది, పెట్రోల్ ఇంజన్ వస్తుంది. ఇది వచ్చేసి రైతులకి ఇప్పుడు కూలీ వాళ్ళు దొరకలేదు టైంకి. సో ఇప్పుడు మిషన్తో యూజ్ చేసేసి ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఓన్గా దీనివల్ల కల్టివేటింగ్ చేసుకోవచ్చు. అంటే మినీ ట్రాక్టర్ ఏం పని చేస్తుందో ఇది కానీ అదే పని చేస్తుంది. ఓకే ఓకే ఓకే. తర్వాత ఈ కలుపు తీసుకోవడానికి, దున్నడానికి, విత్తనాలు వేసుకోవడానికి, విత్తనాలు వేసుకోవడానికి వచ్చింది. కల్టివేటింగ్ ఓన్లీ కల్టివేటింగ్ పర్పస్ బాగుంటుంది. సో రైతులకి చాలా సులభమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ చూస్తే కూడా పశువులు పెంపకాలు తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు దున్నుకోలేకపోయినాడు. కానీ తక్కువ ఖర్చుతో మనము వ్యవసాయదారులకు ఉపయోగం కావాలనేటువంటి ఈరోజు కొత్త టెక్నాలజీ వచ్చింది. దాన్ని ఈ అబ్బాయి మన గణేష్ మార్కెట్లో తీసుకొస్తున్నాడండి. ఈ సందర్భంగా గారికి మరోసారి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరో కొన్ని ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ తెచ్చిపెట్టాడు. వాటి గురించి కూడా తెలుసుకుందాం. కృష్ణారెడ్డి గారు, వీడియోగ్రాఫర్ గారు, మీరు ఇక్కడ చూడండి, అటు చూసేది కాదు. చూడండి, ఇది పుష్ కట్టర్ అంటారండి. ఇది బ్రష్ కట్టర్ అంటారు, గ్రాస్ కట్టర్ అంటారు. దీనివల్ల అంటే ఇది పశువులకి ఇప్పుడు ఫీడింగ్ కావాల్సి ఉంటుంది. అప్పుడు చేతులతో కట్ చేసేదానికన్నా మిషన్తో కట్ చేస్తే సులభంగా ఉంటుంది. ఇది సార్, ఇది ఎంత పడుతుంది సార్? సార్ ఇది వచ్చేసి 7,000 వరకు పడుతుంది. ఓకే. మనం అక్కడ చూస్తే అక్కడ ఒక ఎక్విప్మెంట్ ఉంది. అది మోస్ట్లీ నేను అడిగినప్పుడు చాప్ కట్టాలని చెప్పారు. సార్, మరొక లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసుకోబడిన కొబ్బరికాయలని కానీ ఆ ఒక్క చెట్లని మొక్కలను కానీ కట్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక టూల్ కూడా అబ్బాయి ఈరోజు మార్కెట్లో తీసుకొచ్చాడు. దాని గురించి 2 విషయాలు తెలియజేస్తాం మా ప్రేక్షకులు. సార్, ఇది వచ్చేసి 6 మీటర్స్ హైట్ చేసుకోవచ్చు. అంటే మాన్యువల్గా 8 మీటర్స్ వరకు పెంచవచ్చు. దాదాపు ఇది ఒక 30 అడుగుల వరకు హైట్ వస్తుందట. మన కొబ్బరికాయలు కానీ మొక్కకాయలు కానీ మనం కట్ చేయడానికి ఉపయోగపడుతుంది. రైతులు చాలా ఉపయోగపడుతుందంటూ అబ్బాయి తెలియజేస్తున్నాడండి. తర్వాత అది కాకుండా అక్కడ ఒక చాప్ కట్టర్ అనే ఒక మిషన్ కూడా పెట్టారు. అది ఎందుకో నాకైతే ఐడియా లేదు, కనుక్కున్నాను అబ్బాయి. సార్, ఈ మెషిన్ దేనికి పనికి వస్తుంది సార్? సార్, ఇప్పుడు పశువులకి
ఫీడింగ్ వేసేటప్పుడు వేస్ట్ చేస్తాయి, అంటే కొంచెం తినేసి కొంచెం సైడ్ వచ్చేస్తాయి. ఇది కట్ చేస్తే ఇప్పుడు 1/2 ఇంచెస్ నుంచి 2 ఇంచెస్ వరకు కట్ అవుతుంది. సో ఫీడింగ్ వేస్ట్ కాదు. పశువులకు మనం ఆహారం వేసేటప్పుడు ఊరికే వేస్తే వేస్ట్ అవుతుంది. అలాంటి వేస్ట్ కాకుండా ఈ మిషన్ ద్వారా తొందరగా మనకు అనుకున్న సమయంలో కట్ చేసేసి పశువులకు వేయడం వల్ల అవి హ్యాపీగా సంతోషంగా తింటాయి, వృధా కాదు. కాబట్టి అంతేకాకుండా దాన్ని రైతులు కూడా కట్ చేసి వేయడం అంటే చాలా టైం పడుతుంది, శ్రమ కావాలి, లేబర్ కష్టం ఉంది. అలాంటి పరిస్థితుల్లో రైతులకు చాలా ఉపయోగంగా ఉంటుంది అని తెలియజేస్తాను అన్నమాట. మరి ఇక్కడ ఒక డ్రిల్లింగ్ మిషన్ లాగా ఉంది, ఇదేంటో నాకు అర్థం కావడం లేదు సార్. ఇది డిగ్గర్ అని సార్, ఇప్పుడు టమాటో కానీ వాకు చెట్లు కానీ నాటేదానికి డిగ్గింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరినైనా 2-3 కావాలా ఇది హోల్ చేసి, ఒక్కరుంటే చాలు మిషనరీతో ఈజీ చేసుకోవచ్చు. గంటకి 45 నుంచి 50 వరకు హోల్ చేయవచ్చు. థ్యాంక్ యూ గణేష్. మరి ఇక్కడ యంత్రం కనిపిస్తుంది, ఇది స్ప్రేయర్ అనిపిస్తుంది. ఈ స్ప్రేయర్ డైరెక్ట్ గానే చేసుకోవచ్చా లేక ఇది లేకుండా మిషన్ తో? సార్ ఇది పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది, STP 22 HP తో వస్తుంది ఇది. సో మీకు 100 మీటర్స్ పైప్ వస్తుంది ఇంజిన్ లో, గన్ వస్తుంది విత్ గన్. అంటే ఇప్పుడు ఒక దగ్గర మిషన్ పెట్టి 100 మీటర్స్ వస్తుంది, మనం పైప్ తీసుకొని పోయి స్ప్రే చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ గణేష్. చాలా ఇంకా మరికొన్ని మంచి మంచి ఎక్విప్మెంట్స్ కూడా ప్రజల్లోకి తీసుకొని వచ్చి రైతులు తీసుకొచ్చి ఉపయోగపడాలని కోరుకుంటూ నీ వ్యాపారం మీ సంస్థ బాగా ముందుకు రావాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అమరాపురంలో ఉందండి, అమరాపురం వాసి సిద్ధేష్ గణేష వ్యవసాయ రైతు సేవా కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు వైటి ప్రభాకర్ రెడ్డి గారు కూడా విచ్చేశారు. ఈ యొక్క షాప్లో వ్యవసాయానికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి మెషినరీ మరియు అన్ని రకాలైనటువంటి టూల్స్ కూడా ఇక్కడ దొరుకుతాయని సిద్ధేష్ ఇప్పుడే తెలియజేశారు. మరికొన్ని విషయాలు సిద్ధేష్ గారిని మరి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా వచ్చారు, ఆయన్ని కూడా పలకరిస్తున్నాము. నమస్కారం సార్. మరి మీ పల్లె టీవీ ఈరోజు 13వ తేదీ మా మిత్రుడు సీనియర్ జర్నలిస్ట్ సిద్ధేష్ తన కుమారుడు పేరుతో గణేష్ రైతు సేవా కేంద్రం ఏర్పాటు చేయడం, అన్ను కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఆ కేంద్రాన్ని ప్రదర్శించడం కూడా జరిగింది. గణేష్ కుమార్ కూడా ఇందులో కొన్ని ఒక 6 ఏళ్ళుగా సర్వీస్ చేసేది ఎలా అంతరాలు అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా రైతు సోదరులకు చాలా ఉపయోగపడుతుంది. అయితే ఊళ్ళో అసలు మనం కూలీలు కూడా దొరికే పరిస్థితి లేదు. అటువంటి టైంలో ఇటువంటి మెషిన్ చాలా అవసరం. ఈ చుట్టుపక్కల రైతులందరికీ మంచి సేవ అందిస్తారని, అలాగే వీళ్ళ సేవా కేంద్రాలు అన్ని రకాల అభివృద్ధి కేంద్రాలను మనస్ఫూర్తిగా పౌరులకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఒకసారి నమస్కరిస్తూ మనసులో నియోజకవర్గం అమరాపురం మండలంలో అమరాపురంలో ఈరోజు వైఎస్ఆర్ సర్కిల్లో టువర్డ్స్ సిరా రోడ్లో కొత్తగా శ్రీ గణేష్ రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సేవా కేంద్ర ఈ చుట్టుపక్కల మా అమరాపురం ప్రాంతంలో ఒక్క తోటలో ఎక్కువ ఉండడం వల్ల ప్రతి రైతుకు కూడా ఒక తోట అనేది కాదు, రైతుకి సంబంధించిన ఏ వస్తువైనా కానీ వస్తే ఇక్కడ అన్ని విధాలు కూడా అన్ని మిషనరీ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో లేబర్ ప్రాబ్లం ఎక్కువ అయ్యింది కాబట్టి మిషనరీ పైన డిపెండ్ అయ్యే దీంట్లో ఆలోచించేసి గణేష్ సోదరుడు గణేష్ ఈరోజు రైతులకు సేవలు అందించే దిశగా ఈరోజు కొత్తగా ఈ సేవా కేంద్రాన్ని ప్రారంభించడం అనేది ప్రతి రైతుకు నేనేం చెప్తున్నానంటే, మీరు ఎక్కడో పోయి హిందూపురం అడసరా ఇంకొకటి మరొకటి బెంగళూరు తుమ్కూరు చలికే కాకుండా అమరాపురంలోనే మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండే విధంగా అన్ని మిషనరీ ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది. ప్రతి ఏ ఐటమ్ కావాలన్నా కూడా ఇక్కడ ఉంటుంది. ఒకసారి వచ్చి మీరు కూడా విజిట్ చేసి పెద్దగా దీన్ని సక్సెస్ చేయాలని, దీనికి భాగస్వామిగా మమ్మల్ని కూడా పిలిపించేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి కృతజ్ఞతలు. ఇది బాగా సక్సెస్ కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ సదావకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.